తారానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్కి 27/8/2024 గౌరవ సుప్రీంకోర్టు 15 రాష్ట్రాలు 15 రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులని ఫైనాన్స్ సెక్రటరీలని రాష్ట్ర ఫైనాన్స్ సెక్రటరీలని సుప్రీంకోర్టులో అలాగే 3 యూనియన్ టెరిటరీస్కు సంబంధించిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శులని ఆర్థిక శాఖ కార్యదర్శులని సుప్రీంకోర్టులో వ్యక్తిగతంగా హాజరు కమ్మని ఆదేశాలు ఇచ్చింది. ఈ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ కొంతమంది అఫిడవిట్లు ఫైల్ చేస్తే నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేయాల్సి వస్తుంది మీరు హాజరు కాకపోతే అని చెప్పింది. దాంతో దాదాపు 18 మంది రాష్ట్రాల యూనియన్ టెరిటరీస్ యొక్క ప్రధాన కార్యదర్శులు ఆర్థిక శాఖ కార్యదర్శులు సుప్రీంకోర్టులో వ్యక్తిగతంగా హాజరయ్యారు. హాజరైన తర్వాత వాళ్ళు ఈ సెకండ్ నేషనల్ జ్యుడిషియల్ పే కమిటీ రికమెండేషన్స్ని 30/9/2024 లోపల అమలు చేయటానికి అందుకు తగిన ఫండ్స్ ఏవైతే ఉన్నాయో ఫండ్స్ ఇమ్మీడియట్గా ట్రాన్స్ఫర్ చేయటానికి సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఇచ్చిన తర్వాత వాళ్ళని సుప్రీంకోర్టు మిమ్మల్ని పిలవటం సుప్రీంకోర్టుకి వ్యక్తిగతంగా హాజరు కమ్మని మాకు ఇష్టం లేకపోయినా సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా మాటిమాటికి మీరు ఉల్లంఘించటంతో ఈ పని చేయక తప్పటం లేదు. కాబట్టి ఇక మీదట ఎప్పుడన్నా ఇట్లా చేసేటప్పుడు మీకు ఆ హెచ్చరిక అవసరం అన్న దృష్టితోనే మిమ్మల్ని పిలిపించాల్సి వచ్చింది. ఇక మీదట ఇలా చేయొద్దు అన్న హెచ్చరికని కూడా జారీ చేసి 30/9/2024 లోపు ఈ సెకండ్ నేషనల్ జ్యుడిషియల్ పే కమిషన్ రికమెండేషన్స్ని అమలు చేయాలి అని చెప్పి ఆదేశించి వాళ్ళని ఇంటికి వెళ్ళమని చెప్పింది. ఏంటి కేసు అని నేను పరిశీలిస్తే ఆల్ ఇండియా జడ్జెస్ అసోసియేషన్ వర్సెస్ యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఓఏ నెంబర్ 643 ఆఫ్ 2015 2015లో వేసిన కేసులో సుప్రీంకోర్టు పే కమిటీని అంటే ఆల్ ఇండియా డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్ జ్యుడిషియల్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో ఆల్ ఇండియాలో ఉన్న జడ్జీలు ఎవరైతే ఉంటారో జిల్లా స్థాయి జడ్జీలు అందరూ కూడా ఒకే రకమైన పే స్కేల్స్ ఒకే రకమైన పే రివిజన్లో ఉండాలని కోరుతూ 2015లో వేసిన ఒక పిటిషన్లో సుప్రీంకోర్టు 2017లో ఈ రకమైన పే కమిషన్ని ఏర్పాటు చేస్తూ ఆర్డర్ ఇవ్వటం ఆ రకమైన పే కమిషన్ ఏర్పాటు కావటం ఆ పే కమిషను 2017లో ఏర్పడింది. తర్వాత జనవరి 2020లో వీళ్ళు ఒక రిపోర్టుని ఈ రిపోర్టుని అమలు చేయాలని సుప్రీంకోర్టు అమలు చేసింది. అమలు చేయమని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకి కేంద్రపాలిత ప్రాంతాల వాళ్ళకి ఆర్డర్స్ ఇచ్చింది. అయితే ఒక తమిళనాడు హిమాచల్ ప్రదేశ్ మేఘాలయ మధ్యప్రదేశ్ ఈ 4 రాష్ట్రాలు తప్ప మిగతా వాళ్ళెవరు దీన్ని అమలు చేయలే. అమలు చేయటానికి చివరి తేదీని జనవరి 4వ తారీఖు 2024ను నిర్దేశిస్తూ జనవరి 4, 2024 లోపు మీరు అమలు చేయండి అని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశించింది. యాక్చువల్గా అంతకుముందు జనవరి 2020 రిపోర్టు సబ్మిట్ చేస్తే అమలు చేయాలని సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చినా కూడా అమలు చేయకపోవటంతో ఆల్ ఇండియా జడ్జెస్ అసోసియేషన్ సుప్రీంకోర్టులో కేసు వేయటం 1/1/2016 నుంచి వేతన సవరణ అమలయ్యేలా గౌరవ సుప్రీంకోర్టు జూలై 22వ తేదీ లోపల దీన్ని అమలు చేయండి అని ఒక ఆదేశం ఇవ్వటం ఆ తర్వాత జూలై 22 నాటికి అమలు కాకపోవడంతో ఈ తేదీని మే 2023 నాటికి
ఎక్స్టెండ్ చేయటం, మే 2023 నాటికి కూడా అమలు కాకపోవటంతో జనవరి 4, 2024ని లాస్ట్ డేట్గా పెట్టడం, ఆ తేదీ కూడా అమలు కాకపోవటంతో జూలై 11ని ఫైనల్ డెడ్ లైన్గా పెట్టి జూలై 11, 2024 లోపల మీరు అమలు చేయాలి, లేకపోతే సీరియస్ యాక్షన్ తీసుకుంటామని చెప్పటం. అయినా ఈ తీర్పు అమలు కాల. తర్వాత ఆగస్టు 20వ తారీఖు లోపల మీరు అమలు చేయండి అని సుప్రీంకోర్టు మరో ఆదేశం ఇచ్చింది. అయినా అమలు కాల. ఈ 4 రాష్ట్రాల్లో, నేను ఇందాక చెప్పిన 4 రాష్ట్రాల్లో తప్ప. ఇప్పుడు వ్యక్తిగతంగా హాజరు చేసిన తర్వాత డబ్బులు మీరు 4 వారాల లోపల డబ్బులు వేయాలి. 30/9, 2024 లోపల మీరు ఈ ఆదేశాలను అమలు చేయాలి. 4 కండిషన్లు పెడుతున్నాం. ఇండివిజువల్ గ్రీవియన్సెస్ ఏమన్నా ఉంటే ఆ ఇండివిజువల్ గ్రీవియన్సెస్ ఆయా రాష్ట్ర ప్రభుత్వాల హైకోర్టు న్యాయమూర్తులతో ఒక కమిటీ ఏర్పాటు చేయాలి. హైకోర్టులు ఆ హైకోర్టులు ఏర్పాటు చేసిన కమిటీ ముందుకు ఈ వ్యక్తిగత గ్రీవియన్సెస్ తీసుకెళ్ళాలి. వ్యక్తిగత గ్రీవియన్సెస్ ఏమన్నా ఆ కమిటీ నిర్ణయించి మీరు ఇది అమలు చేయండి అంటే ఆ అమలు కూడా మీరు చేయాలి. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఏవైతే కోర్టు నిర్దేశిస్తుందో, అంటే ఆ రాష్ట్ర ప్రభుత్వాల హైకోర్టు న్యాయమూర్తులతో ఏర్పాటైన కమిటీ నిర్దేశిస్తుందో ఆ స్టాండర్డ్ ప్రొసీజర్స్ని మీరు అమలు చేయాల్సి ఉంటుంది అని చెప్పి గౌరవ సుప్రీంకోర్టు నిన్న చెప్పింది. ఇందులో ఏ రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు హాజరయ్యారంటే వెస్ట్ బెంగాల్, ఒరిస్సా, బీహార్, కేరళ, జమ్మూ అండ్ కాశ్మీర్, లక్షద్వీప్, ఢిల్లీ, జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, అస్సాం, నాగాల్యాండ్, హర్యానా, ఇట్లా మొత్తం వీళ్ళందరూ నిన్న హాజరయ్యారు. అసలు ఆల్ ఇండియా జడ్జెస్ అసోసియేషన్ ఆల్ ఇండియా లెవెల్లో ఒకే రకమైన పే స్కేల్స్ ఉండాలి డిస్ట్రిక్ట్ లెవెల్ జ్యుడిషియల్ ఆఫీసర్స్ కోసం అని చెప్పి సుప్రీంకోర్టులో పిటిషన్ ఇస్తే ఆ పిటిషన్ 24/8/1993న జడ్జిమెంట్ ఇచ్చి అవును ఇటువంటి పే కమిషన్ ఒకటి ఏర్పాటు చేయండి అని చెప్పటం. ఆ ఫస్ట్ పే కమిటీ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ లెవెల్ ఆల్ ఇండియా లెవెల్ ఆఫీసర్స్ కోసం ఉన్న ఆ కమిటీలో ఇటువంటి కమిటీ అవును ఇటువంటి పే రికమెండేషన్ కావాలి అని సుప్రీంకోర్టు 24/8/1993న ఏర్పాటు చేయటం. ఆ కమిటీ రిపోర్టు 21/3/1996లో తమ రిపోర్టునివ్వటం. రిపోర్టు అమలు చేయండి అని చెప్పి 21/3/2002లో సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆ తర్వాత ఫస్ట్ పే కమిషన్ ఆఫ్ ఆల్ ఇండియా జడ్జెస్ అసోసియేషన్ వేసిన కేసులో ఫస్ట్ పే కమిషన్ ఆ విధంగా ఆల్ ఇండియాలో అందరికీ అమలైంది. ఇప్పుడు రెండో పే కమిషను ఏర్పాటు చేయండి అని 643/2015లో ఆల్ ఇండియా జడ్జెస్ అసోసియేషన్ కేసు వేస్తే అవును ఇటువంటి పే కమిషన్ వేయండి మళ్ళీ అని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశించిన తర్వాత 17/6/2017లో మొట్టమొదటి మీటింగ్ పే కమిషన్ ఏర్పాటు చేసుకుని జనవరి 2020లో ఈ పే కమిషన్ తన రిపోర్ట్ను సబ్మిట్ చేసింది. ఈ రిపోర్ట్ను సబ్మిట్ చేసిన తర్వాత దీన్ని అమలు చేయాలని నేను ఇందాక చెప్పిన డేట్ల వైజ్గా గౌరవ సుప్రీంకోర్టు ఆదేశించింది. 164% ఎంతో డిఏ ఉంది వాళ్ళకి 1/1/2016 నాటికి. ఆ డిఏని మెర్జ్ చేస్తా కొత్త పే స్కేల్స్ ఇచ్చారు. ఇవి అమలు చేయాలన్న తీర్పు వచ్చింది. 4 వారాలు టైం ఇచ్చారు. వాళ్ళకి ఏదైనా గ్రీవియన్సెస్ ఉంటే సంబంధిత హైకోర్టులో హైకోర్టు న్యాయమూర్తులతో ఏర్పాటైన కమిటీకి, గ్రీవియన్సెస్ కమిటీకి ఇచ్చుకోమని చెప్పారు. ఇవి న్యాయమూర్తుల పరిస్థితులు. న్యాయమూర్తులకి ఏర్పడిన పరిస్థితులు ఇలా ఉన్నాయి. ఈ కేసు నిన్న తెలుగు పేపర్లలో, తమిళనాడు పేపర్లలో కమిషన్ రిపోర్ట్ ఏంటి, ఆ రిపోర్ట్లో ఉన్న అంశాలు ఏంటి, అసలు ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు అమలు కాలేదు, అసలు ఏంటి వీళ్ళకి అన్న అంశాలు అకాడమిక్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి పనికొస్తాయి అన్న ఉద్దేశంతో ఈ వీడియో చేయటం జరిగింది. ధన్యవాదాలు.